సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తానికి చాలా పెద్ద స్కెచ్ చేసి ఓ స్కీమ్ ప్రకారం పద్ధతిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారో ఏమిటో. పవన్ కళ్యాణ్ సినిమా కోసం నిరంతరం ఎన్ని లక్షల హృదయాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయో మీకు తెలుసా? పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అని ఓ పక్కన ఆరాటపడుతూనే మరో పక్క పవన్ చేసిన పాత సినిమాల్లోని సూపర్ హిట్ సీన్స్ అన్నింటినీ రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? అలాంటి వాళ్ళందరినీ లెక్కీయటం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ 2-3 మండలాలు వాళ్ళ కోసం రాసిచ్చేయాలి. అంతమంది ఉంటారు. ఇంతమందిని ఆవేదనకు గురి చేయటం, అది కూడా రెగ్యులర్ గా ఏమైనా భావ్యం అనిపించుకుంటారా? అసలు పవన్ సినిమా మొదలైంది అంటే ఉత్సాహం, షూటింగ్ జరుగుతూ ఉందంటే ఆనందం, షూటింగ్ పూర్తయిపోయింది అంటే సంతోషం, సినిమా థియేటర్లకు వస్తుంది అంటే పండగ. ఇన్ని రకాల భావావేశాలు ముడిపడి ఉంటాయి పవన్ కళ్యాణ్ సినిమాతో. అది అర్థం చేసుకోకుండా గబ్బర్ సింగ్ 2 దాన్ని ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటున్నారు. ఆ సినిమా అనుకుంటున్నప్పటి నుంచి ఒక్కటే టెన్షన్. స్క్రిప్ట్ రెడీ అయిపోయిందన్నారు, లేదు మార్పులు ఉన్నాయి అన్నారు. ఇవాళ మొదలవుద్ది, ఆ వేళ మొదలవుద్ది అని బోలంతకాలం సాగదీశారు. ఆ తర్వాత దర్శకుడు మారాడన్నారు, హీరోయిన్ ఈ అమ్మాయి అన్నారు, తర్వాత అమ్మాయిని తీసి పక్కనేశారు. మొత్తానికి ఎలాగో మొదలు పెట్టారు. ఆ తర్వాత షూటింగ్ సజావుగా సాగుతుందన్నారు. ఆ పైన దర్శకుడికి కెమెరామెన్ కి పడలేదన్నారు, కెమెరామెన్ ని పీకి పడేశారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ కి దర్శకుడికి పట్టలేదు, సినిమా అటకెక్కినట్టే అని మరో ప్రచారం మొదలు పెట్టారు. రామ ఈ టెన్షన్ ఏ స్టార్ హీరో ఫ్యాన్ కి రాకూడదండి. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ కి మధ్య ఈగో క్లాష్ అయింది. పవన్ కళ్యాణ్ మాట డైరెక్టర్ వింటలేదు, ఈ సినిమా ఖతం అయిపోయినట్టే అని చెప్పేసి టాక్ ఫామ్ లోకి వచ్చింది. అది విని బాధపడే లోపే లేదు అదేం లేదు, చిన్న డిఫరెన్సెస్ అవి సర్దుకుపోతే ఏం కాదు, పవన్ కళ్యాణ్ బాబీ కలిసి ఈ సినిమాని తప్పకుండా కంప్లీట్ చేసి సూపర్ హిట్ కొడతారు అని బాబీ సన్నిహితులు అంటున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం కనిపిస్తా ఉంది. కాకపోతే పరిస్థితి మాత్రం కొంచెం అననుకూలంగానే ఉందని చూచాయిగా తెలిసిపోతా ఉంది. సో ప్రస్తుతానికి స్థిమితపడ్డ టెన్షన్ మాత్రం ఓ మూల అలాగే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ సాహసోపేతమైన నిర్ణయం ఏదైనా తీసుకున్నారు అనుకో, ఎదురు చెప్పే ధైర్యం ఎవరికే ఉండదు. ఎలాగోలా పరిస్థితులు సర్దుకుపోయి ఈ సర్దార్ గబ్బర్ సింగ్ వరకు గట్టెక్కేస్తే బాగుంటది అని అందరి అభిప్రాయం. కనీసం ఈ సినిమా గురించి ఫ్యాన్స్ పడ్డ టెన్షన్ కన్నా ఓ జస్టిఫికేషన్ దొరుకుద్ది. ఆ పైన టైం ఎలాంటి టెస్ట్ మ్యాచ్లు షెడ్యూల్ చేసిందో వేచి చూడాలి. ఇది బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.